చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అంటే ఎవరు అంటే తన బండిని లాగే 2 ఎద్దులు లాంటి వాళ్ళు. ఆ, ఏం లేదు, కాడికి ముందర ఒక గడ్డి కడితే ఆ గడ్డి అందుతుందేమో అని చెప్పి బండి లాగేస్తూ ఉంటారు. నా ఆ. బండి నడుస్తూ ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. మ్మ్. సరే, గమ్యస్థానానికి చేరిన తర్వాత ఒకసారి ఎన్నికలు అయిపోయి మ్మ్. మోసం చేసిన తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు మనల్ని మోసం చేశారే అని ఆ పూటకు బాధపడతారు. మళ్ళీ తెల్లారిన తర్వాత మరి అదే కాడికి అదే గడ్డి కడితే సరే ఈసారైనా మనకు అందుతుందేమో అని ఆ ఎద్దులు బండిలు లాగుతూనే ఉంటాయి, మనం ఇలా గడిపేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ఒక విషయంలో అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. మనది ఎప్పుడూ కూడా రెండోసారి గెలిచే ఆట కాదు ఇది. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతూ ఉంటాం. ఓడినప్పుడు విపరీతంగా మీడియాని అన్ని బలాల్ని సమీకరించుకొని అవతల పార్టీ మీద అవతల ప్రభుత్వం మీద ఇష్టానుసారం ప్రచారం చేద్దాం. గెలిచిన తర్వాత మనకు కావాల్సింది చూసుకుందాం అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు కూడా లోకల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమకు బాగా సన్నిహితంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేస్తున్న హితబోధ ఏంటంటే ఇది మళ్ళీ వస్తారు, రెండోసారి గెలుస్తాం, మూడోసారి గెలుస్తామని అనుకోద్దండి, 4 రాళ్ళు వెనుకేసుకోండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు దొరకడం నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల అదృష్టం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా నా పరిపాలనను పబ్లిక్ మెచ్చడం లేదు అని చెప్పుకోరు. మ్మ్. ఒకవేళ అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంటర్నల్ గా ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే చెప్పేశారు. ఇది చెప్పడం ద్వారా ఏమైంది, ఓహో మన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి ఇది రెండోసారి గెలిచే ఆట కాదు, కాబట్టి ఇప్పుడే మనం ఎంతో సంపాదించుకోవాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు నాయకులంతా ఆ పని మీద ఉన్నారు.